సిద్ధాంతాలు తెలుసా? అన్న బొంగు నీకేం తెలుసు? నా బొంగు నీకేం తెలుసు? అరే నా బొంగు పవన్ కళ్యాణ్ నా గురించి ఏం తెలుసు బొంగు నీకు? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తెలిసే రాను. నా He's a great బొంగు leader. నా బొంగు పవన్ కళ్యాణ్ ఇస్ గ్రేట్ లీడర్. నా బొంగు నీకు కేవలం 100 రూపాయలు ఇవ్వడం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 ఇన్కమ్ ఉంది ఆయనకి. ఆయనకి ఒక సినిమా యాక్ట్ చేసే చాలు కొన్ని ₹1,00,00,000 వచ్చి పడతాయి. అవి వదులుకున్నాడు ఆయన. మహేష్ బాబు తెలుసా? ₹1,00,00,000 వదిలేసుకొని మహేష్ బాబు తెలుసా? రాజకీయ రంగంలో వచ్చి 50 రాజకీయాల్లో కోట్లు. సేవ చేస్తున్నాడు. అటువంటి గొప్ప ఒక్క లీడర్ ఆయన. పిక్చర్కు 50 ఆయన కోట్లు. ఎంతో గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి. ఏనా బొంగు నిజంగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఆయన పవన్ కళ్యాణ్. ఆయన సిద్ధాంతాలు కూడా గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి. మనం 100 రూపాయలు ఇచ్చే బతికే బాడుకో నా కొడుకు పవన్ కళ్యాణ్ నా కొడుక. అరే గుద్దితే బొక్కలిని చచ్చిపోతావు నీ పక్క కళ్ళ గుద్దల ఈ పాప ఉచ్చ ఎవరి పేరు ఇరిగా తీస్తా నేను 100 రూపాయలు ఇచ్చే బతుకు నువ్వు నీకు దండం వేసి దండం పెట్టాలి. అదే ఇరిగా తీస్తా కుర్చీ అంటారు వట్టి కాలేబే కుర్చీ తాత సీఎంలకే భయపడేది. తీవ్రంగా ఖండిస్తున్నావు. జై పవన్ కళ్యాణ్. నా బొమ్ము జై పవన్ కళ్యాణ్. నా బొచ్చు కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై జనసేన. జై జనసేన. అన్న పార్టీ పెట్టి పీకిండు వీడు ఏకులు కడతాడు. అన్న పార్టీ పెట్టి పీకిండు వీడు ఏకులు కడతాడు. నన్ను తట్టుకోవడం చాలా కష్టం బాబాయ్, చాలా కష్టం. కుర్చీ తాత అవసరం అనుకుంటే ఉరేస్తా దీంతో. ఉరి ఎవడిదే పవన్ కళ్యాణ్. నేను 100 రూపాయలు సినిమా చూడడానికి ఇస్తే బతికే బాడకం వాడికి దండం పెట్టుడేంది బే ఏం బాబాయ్ వానికి పవన్ కళ్యాణ్ 100 రూపాయల టికెట్ కూడా చూసి అవసరం. ఇప్పుడు ఆయన పోయి సినిమాలకు వెళ్ళినా క్యూ ఉన్నారు జనం. క్యూలో నిర్మాతలు ఉన్నారు. గొప్పగా సినిమాలు చేయగలడు. కానీ ఆయన తన ప్రజలకు ఏదో చేయాలి, తెలుగు ప్రజలకు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. దీనికోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఆయన ఈ పార్టీ పెట్టి కానీ తన అన్నగారి నుంచి కూడా ఎంతో గైడెన్స్ తీసుకొని ఆయన పోరాడుతున్నాడు. ఆయనకి ఏం అవసరం, హ్యాపీగా ఇంట్లో ఆయన పడుకున్నా కానీ కొన్ని తరాల తరపున ఆస్తుంది. కానీ ఆయన ఎందుకు ఈ సిద్ధాంతాల కోసము ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి. డిప్యూటీ సీఎం అది నారా లోకేష్ గారు కరెక్టా?